నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు నా ముందల ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే నేను బ్లష్ అయితున్నట్టే అర్థం చేసుకోవాలి. కల్కి గారున్నారు. సో, అగ్ని పరీక్షలో చాలా ఎలా చేశారంటే, ఏందిరాబాయ్ తెలంగాణ రాబాయ్ అన్నట్లు అంటే అలా అనలా గాని, అలా అనిపించింది మనకు వాయిస్ గాని పక్కా తెలంగాణ అమ్మాయి. మాట్లాడే ప్రయత్నిద్దాం ఒక్కసారి. నమస్కారం. నమస్తే. ఎలా వచ్చినా మీరు కొత్తగా వస్తా ఉంటారు. యాహ్! చాలా బాగున్నారు మీరు. థాంక్ యూ వంశీ. అక్కడెందుకు వేరేలా చూపిచ్చారు? ఇక్కడ బయట చాలా బాగున్నారు. స్క్రీన్ మీద అంతా ఏందో ఫ్రెండ్స్ నాకు కూడా అర్థమైతలేదు. అందరూ అదే అంటుర్రు. బయటేమో షిట్టెలు కంతున్నావు. ఆ! లోపలేమో అంతలాగా. రైట్. ఓహ్! అంటే మీ ప్రొఫెషన్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఈ యాక్టింగ్ స్కిల్స్ అనేది యాక్టింగ్ వైపు ఎందుకొచ్చారంటే ఎక్కడి నుంచొచ్చారు అసలు మీరు? నాది నల్గొండ నాంపల్లి విలేజ్. నేను హ్మ్. అక్కడనే చదువుకున్నా. నాకు హ్మ్. చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలని ఒక డ్రీమ్. హ్మ్. కానీ మన ఖాందాన్‌లో ఎవడు ఆ క్రియేటివ్ ఫీల్డ్‌లో లేడు గదా! అవును. జాబ్‌లే చేయాలి, చదివే చదవాలి అంటారు గదా! సో, అమ్మాయిలసలు ఇలాంటి వాటికి అసలు ఎళ్ళకూడదు. చదవాలి 1, 2 ఇయర్స్ జాబ్ చేసి తర్వాత పెళ్లి పెళ్లి అంటారు. డైరెక్ట్‌గా. ఇది ఆనవాయితీ ఇదో చైన్ సిస్టమ్ వస్తుంది. హ్మ్. దాన్ని బ్రేక్ చేయాలని నాకనిపించింది. ఎందుకు మనకు ఐడెంటిటీ ఉండొద్దా హ్మ్. అని జెప్పి. సో, మా డ్యాడీతో ఎప్పుడు నాకు లొల్లి అయితూనే ఉండే. మా హ్మ్. ఇద్దరికి అస్సలు పడదు. హ్మ్. అస్సలంటే అస్సలు పడదు. ఇంట్లో సపోర్ట్ లేదు ఇప్పుడు. ఆ! అంటే అందరిదుంది. వీటికి. మా అక్కలు, మా మమ్మీదుంది. మా డ్యాడీది లేదు. హ్మ్. రిలేటివ్స్ అందరిదుంది. మా డ్యాడీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ ఉంది. హ్మ్. పాపని మా డ్యాడీ ఆఫీస్ ఎల్ఐసీ ఏజెంట్. హుహుహు. ఏదన్నా డ్యాడీ దాంట్లో ఫంక్షన్స్ ఏమన్నా ఉంటాయిగా పార్టీస్ నన్నే తీసుకుపోతాడు. నేనే డాన్స్ చేస్తా. నేనే పాట పాడతా. అప్పటి ఓహ్! వరకు నేను కావాలి మా డ్యాడీకి. ఆ! నేను ఇళ్ళకి పోతా అంటే పంపియడు. పంపియడు. ఓకే. రైట్. ఎక్కడ వరకు చదువుకున్నారు? బీటెక్ నేను ఐటీ ఎంప్లాయీ. ఓహ్! హ్మ్. సూపర్. ఐటీ హ్మ్. అమ్మాయిలు బావుంటారు. నిజమే. ఓకే. అంటే బీటెక్ చదివి ఐటీ ఎంప్లాయ్‌గా వెళ్లి మళ్ళీ ఇటెందుకొచ్చారు? యాహ్! 2 ఇయర్స్ జేసినా. యాక్చువల్లీ నన్ను ఫస్ట్ ఇంగ ఇవన్నీ సెట్ అయితలేవు మా ఇంట్లల్ల మస్తు లొల్లిలయినాయి. అవన్నీ చెప్పలేను. టైం సరిపోదు మనకి. ఘోరంగా లొల్లిలయినాయి డ్యాడీకి నాకు కెరియర్ విషయంగా. హ్మ్. హ్మ్. ఫస్ట్ సరేలే ఇగ జేఆర్‌ఈ రాసి ఐఎల్టీఎస్ ఎళ్ళిపోదాం రా బయ్! యూఎస్ ఎళ్ళిపోదాం. మనకి ఈడుంటే మళ్ళా యాక్ట్రెస్ గావాలి అన్నది గట్టిగా హ్మ్. ఫిక్స్ అయిపోద్దని రాపిచ్చిండు. హ్మ్. పైసలెక్కువైపోతున్నాయి. హ్మ్. బిస్కిట్. ఓకే. తర్వాత ఇది మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ 1 ఇయర్ మా ఫ్రెండ్ దగ్గర చేశా. ఆ! ఇంకా చేద్దాంలే మూవీ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ అట్లా ఎళ్ళొచ్చు గదా! బ్యాక్ వర్క్ చేసుకుంటూ అనుకున్నా. హ్మ్. దానికి 8,00,000 కట్టాలి. ఓహ్! ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అంటే. మళ్ళా అది బిస్కెట్. ఇంక తర్వాత నాకున్నది ఒకటే ఒక స్కోప్ ఏంది? నేను జాబ్ చేయాలి. బీటెక్ చేశారు. జాబ్. సాఫ్ట్‌వేర్‌కెళ్ళాలి. సో, అట్లా జాబ్ జేసిన. ఆ! జాబ్ రానీకి కూడా ఫుల్ కష్టపడ్డా వంశీ. ఆ! 1 ఇయర్ గట్టిగా తిరిగిన. హ్మ్. మన దరిద్రం నా చుట్టే తిరుగుతుంది నాకర్థమైతే. కదా! పర్సెంటేజ్ ఎంత బీటెక్‌లో? 70. బానే వచ్చింది కదా మ మరి. పర్సెంటేజ్ మ్యాటర్ కాదు వంశీ. హ్మ్. నువ్వెంత వర్క్ చేసినా మ్యాటర్ కాదు. ద వే యూ స్పీక్ ఇంగ్లీష్ అనేది వాళ్ళు చూస్తారు. ఓకే. ఆడ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడకుండా వర్క్ చేసేటోళ్ళు కూడా ఉంటారు గదా! అవును. నేను తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ మనం. ఇంగ్లీష్ మీడియం ఇప్పుడిప్పుడే హ్మ్. నేర్చుకుంటున్నా కాబట్టి కొంచెం స్టార్టింగ్ బండి ప్రాబ్లమ్ అన్నమాట. హ్మ్. తర్వాత దేవుడి దయ వల్ల నాకు జాబ్ వచ్చేసింది. హ్మ్. చేసేసిన. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు 2 ఆ ఫీల్డ్? 2 ఇయర్స్. 2 ఇయర్స్ హ్మ్. ఉన్నారు. ఓకే. ఎలా ఉంది ఆ 2 ఇయర్స్ లైఫ్? మంచిగుంది. పొద్దున ఎళ్ళడం, రావడం. నైట్ హ్మ్. షిఫ్టా? మార్నింగ్ షిఫ్టా? 3:30 మధ్యాహ్నం 3:30-1:30 లాగౌట్. ఓకే. అయితే అక్కడ సాఫ్ట్‌వేర్‌లో చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటదంటారు. సరదాగా ఈ వీకెండ్ వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. నిజమేనా? మంచిగా. ఆఫీస్‌లోనే అన్నీ ఆడతాం మేము. చిల్. హ్మ్. చిల్ అసలు ఉంటది లైఫ్. జాబ్ పోతున్నట్టే అనిపియకపోయేది. హ్మ్. వర్కే ఇదే. ఓకే. నేను గూగుల్. ఓహ్! పెద్ద కంపెనీ. యాహ్! హ్మ్. గూగుల్‌కి వర్క్ చేశా. హ్మ్. అంటే ఈ 'బిగ్ బాస్' కాకముందల యాక్టింగ్ ఏమైనా ఎక్కడైనా ట్రై చేసారా? సినిమా ఫీల్డ్ గాని గురించి ఏమన్నా? ఆడిషన్స్‌కెళ్ళా. ఆడిషన్స్‌కెళ్ళిన. డాడీకి చెప్పకుండా ఇంటర్వ్యూస్‌కి పోతున్నా అని చెప్పి ఆడిషన్స్‌కి కూడా పోయేదాన్ని. హ్మ్. మరి ఏం రిజల్ట్ వచ్చేది అక్కడి నుంచి? ఆహ్, తెలిసినోళ్ళుండాలి వంశీ ఫస్ట్. అంతేనా? అంతే. ఆ! తెలిసినోళ్ళుండాలి. లక్. హ్మ్. నీకు ఏది చేయాలన్నా లక్. స్కిల్స్ ఉంటే సరిపోదు. హ్మ్. టాలెంట్ ఉన్నా సరిపోదు. హ్మ్. మన కష్టమే మనకిస్తది అంటారు. అది చదువులోనే ఇస్తది. యాక్టింగ్ పరంగా వచ్చేసరికి అది రాదు. ఆ! సో, రైట్. అట్లా. మరి 'బిగ్ బాస్' ఎలా ట్రై చేశారు? ఎవరన్నా చెప్పారా? ఇలా వచ్చింది యెస్. కామెంట్స్ కానీ ఆ! ఎవరు రిఫర్ చేశారు? నా బెస్ట్ ఫ్రెండ్ తేజు. హ్మ్. సో, అది నాకు 10 ఇయర్స్ నుంచి చాలా జిడ్డు ఫ్రెండ్ అన్నమాట. అమ్మాయా? అబ్బాయా? అమ్మాయి తేజు. ఓకే. ఆ! అమ్మాయిలకి హెల్ప్ చేస్తారా? ఆ! ఓకే. ఎందుకు? చేసుకోరు కదా! అమ్మాయిలకి అమ్మాయిలు. అట్లేం లేదు. ఆ! చేసింది. ఆమె సాఫ్ట్‌వేరే. ఓహోహో! సో, అది ఫోను జేసి ఇట్లా పొద్దుగాల ఫోను జేసి ఇట్లా వచ్చింది హాట్‌స్టార్‌లా. హ్మ్. నేను చాలా యాడ్ షూట్స్ చేసిన వంశీ. హ్మ్. మస్తుగా చేసిన పెద్ద పెద్ద వాళ్ళతోని. ఓకే. కానీ నాకు ఐడెంటిటీ వస్తలేదు. ఎలివేషన్. హుహుహు. సో, ఎమ్మటే నీకిది కరెక్ట్ ప్లాట్‌ఫార్మే. నీ ఐడెంటిటీ నువ్వు చేసిన వర్క్స్ చూపించుకోవాలంటే 'బిగ్ బాస్' అనేది అని చెప్పి పంపగానే ఎమ్మటే నేనిగ డైరెక్ట్ స్నానం గూడా చేయలే. హ్మ్. బ్రష్ గూడా చేయలే. ఆ! డ్రెస్ చేంజ్ చేసుకొని పంపించేసిన. ఏం చెప్పారు? ఆ 3 నిమిషాల వీడియో మాకు కావాలి. సో, పలానా అమ్మాయిని నేను. అలా వద్దు.
మీరేం చెప్పారో అలా నా పె పేరు కల్కి. హ్మ్. నా ఏజ్ ఇది. హ్మ్. నేను ఇక్కడి నుంచొచ్చిన. నేను ఇది జేసినా. నాకెప్పటినుంచో జేయాలని ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఏం జెప్పినా అదే కట్టకొట్టి తెజలడి చెప్పిన షార్ట్‌కట్‌ల. హుహు. సో, నాకు యాక్టింగ్ చాలా ప్యాషన్ ఉంది. నాకు ఎన్ని వర్క్స్ చేసినా నాకు ఐడెంటిటీ వస్తలేదు. నాకేందో అర్థమైతలేదు. దరిద్రం నా చుట్టే తిరుగుతుంది అనుకుంటా ఫ్రెండ్స్ అని జెప్పి ఇట్లనే చెప్పిన ఆ! నేచురల్‌గా. నేచురల్‌గా. ఓకే. అంటే మీరు చెప్పిన దాంట్లో వాళ్ళకి వర్త్ అనిపిచ్చి లక్షలాది మందికి చెప్పినా హ్మ్. గూడా 100 మంది నుంచి 40, 40 నుంచి 20, 20 నుంచి 15, 15 నుంచి 13 యెస్. కదా! యెస్. ఈ వర్త్‌లో మీరున్నారంటే యూ ఆర్ ద విన్నర్ యెస్. జనాల్లో. ఎందుకంటే ఆ ఛాన్స్ రాని వాళ్ళు చాలా మందున్నారు. మాలాంటి వాళ్ళు గాని చాలా మంది యాహ్! అవును. పెద్ద పెద్ద సెలబ్రిటీలు గూడా ఉన్నారు. పోలేక లేకపోతే ఇష్టం లేక అవునవును. ఉంటారు. బట్ కానీ మీరు వెళ్లి ఆడి మాలాంటోళ్ళని ఎంటర్‌టైన్‌మెంట్ చేసి చూసాను మీ వీడియోలు చాలా బాగున్నాయి. అంటే థాంక్ మీ యూ. పట్టుదల ఫస్టు అనిపించింది నాకు. ఏది వర్స్ట్‌దా? కాదు కాదు. కుండదుంటది అదే చూసారా? వర్స్ట్ నుంచి బెస్ట్. ఆ! ఆ! యాహ్! అనిపించింది. అంటే అది ఆల్‌మోస్ట్ 35-40 మినిట్స్ తెలుసా? అదే ఇట్లా పట్టుకుని ఒక చేత్తో ఏది నార్మల్‌గా బాటిల్ పట్టుకుని ఏది పట్టుకున్నా పెయిన్ అనిపిస్తది. లోపల ఇంత రాయి పెట్టిర్రాళ్ళు. ఓహ్! మళ్ళా ఎవని ఫోటో ఉంటదో మనకు తెలవదు. హ్మ్. అవును. సో, పోయి పట్టుకోవాలి. ఎక్కడన్నా నిల్చోండి అని చెప్పిర్రు. అవును. ఫింగర్ వీళ్ళతోటి 35-40 తెలుసా? అవును. నాకు పిచ్చి పిప్పి లేసింది. నన్ను వరస్ట్ అంటారా అని చెప్పి. తెలంగాణ బిడ్డలో నిలబెట్టుకుంటాం. అట్లని అవన్నీ ఏం కాదు గానీ హ్మ్. నాట్ లైక్ ఇది అది అని ఏమి అనట్లేదు. బట్ మనలో ఉన్న సత్తా చూపియడానికి ఇదే మనకు కరెక్ట్ స్టేజ్ అని అనిపించింది. హ్మ్. ఈ ఈ జూమ్ కాల్‌లో కొంచెం వెరైటీగా క్వెషన్స్ అడిగారంట. అవునా? నాకేం అడగలేదే. చచ్చిపోయినోళ్ళని మీరు కలవాలనుకుంటే. ఆహా! ఆ! అంటే ఇండివిడ్యుయాలిటీని అడిగిరేమో ఒక్కొక్క ఇండివిడ్యుయాలిటీ. నన్నేం అడిగిరంటే నీ పాస్ట్ రిలేషను, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంది? నీ ప్రీవియస్ సీజన్స్ చూసినావా? అందులో నీకు బెస్ట్ ఎవరు? వరస్ట్ ఎవరు? ఎందుకు? ఇంకా నువ్వు ఎన్ని ఇయర్స్ సాఫ్ట్‌వేర్ చేసినావు? అట్లా నన్ను అంతవరకే ఆ! అడిగారు. ఏం అడగలేదు అహా! ఇంకేం. లేదు. క్రేజీ ఇది. తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే అది లేకపోతేనే తేడా గదండీ అని చెప్పిన. తేడా కూడా ఉంటున్నారండి. అదే. ఆ! నేను తేడా గాదని చెప్పిన. ఓకే. రైట్. రైట్. ఓకే. ఆ! అంతే. ఇంగేముంది ఇగ నాకు గదే ముచ్చట 20 మినిట్స్ తీసుకుర్రు హ్మ్. అంతే. అయితే అగ్ని పరీక్షకెళ్ళే ముందుల ఒక గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు హ్మ్. పెద్ద లొల్లైనే విన్నాం. దాంట్లో మీ పేరు కూడా వినిపిచ్చింది. అవును. బాగా లొల్లయింది. వాయిస్ రైజ్ చేశారని. ఆ! ఆ! మా గ్రూప్‌లో 10 మంది ఉండే. ఇప్పుడు లాయర్‌ని కూర్చోబెట్టినట్టు యూ టర్న్‌లో కూర్చోబెట్టిర్రు అందరిని హ్మ్. చైర్‌లేసి. హ్మ్. నాది 10థ్ నంబరు. సో, మా గ్రూప్ నుంచే 7 మందిని సెలెక్ట్ జేషిర్రు. ఓహ్! ఆ! ఒక్కొక్క గ్రూప్‌లో ఒకరిని, ఇద్దరిని చేషినా. మా గ్రూప్‌లో ఏడుగురు. మీకిచ్చిన కంటెంట్ మీ గ్రూప్‌కి? అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిర్రు. ఇచ్చేటప్పుడు అసలు ఎవరెవరు ఏ బ్యాక్‌గ్రౌండ్ మనం వింటుంటాం గదా! మేబీ ఇందులో నుంచి అడగొచ్చేమో మనల్ని అని చెప్పి అబ్జర్వేషన్ ఉండాలి గదా! తర్వాత ఫస్ట్ అమ్మాయిని నీకిక్కడ ఎవరు ఫేక్ కనిపిస్తుర్రు అని చెప్పి అడిగారు. హ్మ్. మా దాంట్లో నలుగురు గర్ల్స్ ఉండే. రిమైనింగ్ 6 అబ్బాయిలే. హ్మ్. ఉన్న అమ్మాయిలందరూ నలుగురు నన్ను ఫేక్ అన్నారు. ఓహ్! ఇగ ఎందుకు ఫేక్ అయితారబ్బాయి అని హ్మ్. జెప్పేసి లొల్లి పెట్టుకున్నా. ఆ! సో, అట్లా. మనల్ని మనం డిఫెండ్ జేసుకోవాలి ఫస్ట్ థింగ్. హ్మ్. పాయింట్ అనేది కరెక్ట్ ఉండాలి. అవును. అక్కడ అదే జరిగింది. డిఫెన్స్ ఇచ్చినప్పుడు ఆ! చెప్తేనే కదా! మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి హ్మ్. అది. ఇక్కడ ఎట్లుంటది తెలుసా హ్మ్. వంశీ? ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఇంత మాట్లాడుతుంది. అగ్ని దాంట్లో ఎందుకు మాట్లాడలే అంటుర్రు గదా! అక్కడ అంత స్కోప్ ఇయ్యరు మాకు. హుహుహు. స్కోప్ ఇచ్చిన టైంలో మాకేమైతదంటే, ఇప్పుడు ఏడైతే నేను గ్రూప్ డిస్కషన్‌ల లొడ లొడ వాగినానా, హ్మ్. అక్కడ ఎవరు మనకు జెప్పరు, ఆపరు. మనది మనం ఫ్లో ఇచ్చేసుకుంటాం. హ్మ్. అక్కడ ఎట్లుంటదంటే, అన్ని స్టేజ్‌ల, అన్ని కెమెరాసు, ఇక జడ్జెస్ ఉంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ స్టేజ్ ఫియర్ అనేది ఉంటది గదా వంశీ. అవును. ఇప్పుడు మీతోని ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నా ఎవ్వరు లేరు. నన్ను హ్మ్. ఎవడేమనడు. అవును. అక్కడైతే మేబీ వాళ్ళ క్వెషన్ ముందు చేస్తారా ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావని? అందుకే కొంచెము మాకు కొంచెం అడుగుతారా? ఆ! ఓకే.